ఓకే. సో మనం లాస్ట్ క్లాస్‌లో అరే కంటైన్స్, అరే ఇంటర్సెక్ట్, యూనియన్ వీటి గురించి డిస్కస్ చేసాం కదా! ఈరోజు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటాయి హెడ్, టైల్, టేక్, లిమిట్ ఇలా మనకి ఒక 4 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి కొన్ని కేసెస్‌లో యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఏంటనేది కూడా మనం విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మనకి ఎంప్లాయ్ అనేది జెండర్, సాలరీ, డిపార్ట్మెంట్‌కి మనకి సో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అలానే కొంత డేటా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని సో ఈ డేటా ఫ్రేమ్ యూజ్ చేసుకొని మనం ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది కూడా చెక్ చేద్దాం. సో డియర్ హెడ్ అది హెడ్ అనేది ఫంక్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మౌస్ వర్క్ చేస్తే సో హెడ్ అంటే ఫస్ట్ రోస్ అంటే ఒక డేటా ఫ్రేమ్ ఒక 10 రోస్ ఉన్నాయనుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఒక 2 రోస్ స్పెసిఫై చేస్తే ఆ ఫస్ట్ నుంచి ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ మనం అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇది మనకి అవుట్పుట్ అనేది రో రిటర్న్ చేస్తుంది. సో ఇది రో క్లాస్ అన్నమాట. మనకి జనరల్‌గా ఏంటి టేబుల్ రిటర్న్ చేస్తుంది కదా! బట్ ఈ హెడ్ ఫంక్షన్ ఏందంటే రో అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో రన్ చేద్దాం ఇది. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి. సో రో సో 101 101 అంటే ఏంటి? 101 అంటే ఈ డేటా ఫ్రేమ్‌లో ఫస్ట్ రికార్డ్ అన్నమాట. మనకు అది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదన్నా n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి. ఫస్ట్ నుంచి 3 రికార్డ్స్ అనేది మనకైతే రిటర్న్ చేస్తుందన్నమాట. 101, 102, 103 ఇలా మనకి సో ఎన్ని రికార్డ్స్ కావాలనుకుంటే అన్ని రికార్డ్స్ మనం అయితే స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. హెడ్ అనే ఫంక్షన్ బేసికల్‌గా డేటా ఫ్రేమ్‌లో ఫస్ట్ రికార్డ్స్‌ని సో మనకైతే రిటర్న్ చేస్తుంది. అలాగే మనకి సో టైల్ అనే ఫంక్షన్ ఉంది. సో టైల్ ఏంటంటే లాస్ట్ నుంచి రిటర్న్ చేస్తుందన్నమాట. చూడొచ్చు ఇక్కడ రిటర్న్ ద లాస్ట్ n నంబర్ ఆఫ్ రోస్ ఇది కూడా రోనే రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఫ్రేమ్‌లో లాస్ట్ నుంచి 5 రికార్డ్స్ అంటే 115, 114, 113 ఇలా మనకి ఈ 5 రికార్డ్స్ అనేది మనకైతే రిటర్న్ చేస్తుంది. ఓకే. చూద్దాం అది కూడా వర్క్ అవుతుందో లేదో. ఈ హెడ్, టైల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కొన్ని కేసెస్. చూడండి ఇక్కడ 5 రికార్డ్స్ వచ్చినాయి కదా! అలానే మనకి టేక్ అనేది ఫంక్షన్ ఉందన్నమాట. సో టేక్ సో మీకు ఎన్ని రికార్డ్స్ కావాలనుకుంటే రిటర్న్స్ ద ఫస్ట్ n రోస్. సో ఇది కూడా మనకి రోనే రిటర్న్ చేస్తుంది. లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడండి. సో 101, 102 మళ్ళీ రన్ చేద్దాం. సో సేమ్ వస్తాయా లేకపోతే డిఫరెంట్ వస్తాయో చూద్దాం. సేమ్ వస్తున్నాయన్నమాట. ఓకే. ఇది కూడా మనకి డేటా ఫ్రేమ్‌లో ఫస్ట్ నుంచి మనకైతే ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలో అన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది మనకైతే రిటర్న్ చేస్తుందన్నమాట. హెడ్, టైల్, టేక్ అలానే లిమిట్ అనే ఫంక్షన్ కూడా ఉంది. సో లిమిట్ ఏంటంటే మీరు ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని సో లిమిట్ చేయాలనుకున్నారో మనం అయితే స్పెసిఫై చేయొచ్చన్నమాట. చూడండి ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే ఇది లిమిట్ అనే ఫంక్షన్ డేటా ఫ్రేమ్ ఇదేంది రిటర్న్ చేస్తుంది? డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుందన్నమాట. డేటా ఫ్రేమ్ లిమిట్స్ ద రిజల్ట్ కౌంట్ టు ద స్పెసిఫై నంబర్. అంటే మీరు ఏదైతే నంబర్ స్పెసిఫై చేస్తారో అన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది మనకి డేటా ఫ్రేమ్‌గా రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 స్పెసిఫై చేశా కదా! 4 వస్తాయి చూడండి. 101, 102, 103, 104 ఇలా మనకి 4 రికార్డ్స్ మాత్రమే వస్తున్నాయి. ఇలా సో అంటే రిక్వైర్మెంట్ బట్టి మీరు హెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తారా? టైల్ ఫంక్షన్ యూజ్ చేస్తారా? లేకపోతే టేక్ ఫంక్షను లేకపోతే లిమిట్ ఫంక్షన్ అది మీ మీద ఆధారపడి ఉంటదనమాట. అంటే మనకు తెలుస్తది కదా! ఓకే. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇది అవుట్‌పుట్ వస్తుంది. సో ఇయన్నీ కూడా ఏందంటే వెరీ బేసిక్స్ అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అండ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ పెద్ద కష్టమైతే ఏముండదు. సో దాని తర్వాత మనం పివోటీ ఓకే. సో పివోట్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. సో డేటా ఫ్రేమ్ తీసుకుందాం ఇక్కడ. సో పివోట్, అన్‌పివోట్ అనే కాన్సెప్ట్ ఉంటది. లైక్ సీక్వెల్స్‌లో కూడా ఉంటదన్నమాట. పివోట్ అంటే ఏంటంటే గైస్ రోస్‌ని కాలమ్స్ కింద ట్రాన్స్‌ఫార్మ్ చేసే దాన్ని పివోటింగ్ అంటారు. ఓకే. పివోటింగ్ అంటే ఏదైతే రోస్ ఉన్నాయో సో ఆ రోస్‌ని మనం కాలమ్స్ కింద సో కన్వర్ట్ చేయొచ్చన్నమాట. సో దాన్ని పివోట్ అంటాం. అదే అన్‌పివోట్ అనుకోండి కాలమ్‌ని రోస్ కింద కన్వర్ట్ చేసే దాన్ని అన్‌పివోట్ అంటాం.
ఓకే, సో పివోట్ కి ఆపోజిట్ అన్పివోట్ కి ఆపోజిట్ పివోట్ అన్నమాట. సో పివోట్ అంటే రోస్ ని కాలమ్స్ కింద, అదే అన్పివోట్ అంటే కాలమ్స్ ని రోస్ కింద అన్నమాట. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్స్, జెండర్, లొకేషన్, ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, అలానే కొంత డేటా ఉంది. ఇప్పుడు నాకు ఏదైతే, సో ఎంప్లాయ్ లొకేషన్ కావచ్చు, జెండర్ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ డేటాని, ఓకే, ఈ రోస్ని ఏదైతే ఉందో దీన్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే హైదరాబాద్ ఒక కాలం, బెంగళూరు ఒక కాలం, లేదా మేల్ ఒక కాలం, ఫీమేల్ ఒక కాలం, ఇలా కూడా మనం సో డిఫైన్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ సో గ్రూప్ బై, ఓకే, సో డిఎఫ్ లొకేషన్ pivot. సో పివోట్ చేస్తున్నాం అనమాట. ఎంప్లాయ్ జెండర్ డాట్ కౌంట్ చెప్తాను ఏంటన్నది. సో నేను ఏ కాలం పివోట్ చేశాను ఇక్కడ? జెండర్ కాలం. ఓకే, అంటే బెంగళూరు అనే లొకేషన్ లో ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, అలానే హైదరాబాద్ అనే లొకేషన్ లో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్. సో గ్రూపింగ్ అంటే నథింగ్ బట్ గ్రూప్ అయ్యి ఆల్రెడీ చెప్పాను కదా, మనం గ్రూప్ చేసిన తర్వాత ఏ కాలమ్స్ ని మీరు పివోట్ చేయాలనుకున్నారు, అంటే ఏ కాలంలో ఉన్న రోస్ ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారో ఇక్కడ ఈ పివోటింగ్ అనే దాంట్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ పివోటింగ్ అనే దాంట్లో మనం అయితే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఓకే, సో గ్రూప్ బై ఎంప్లాయ్ లొకేషన్ చూడొచ్చు. ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్ ఏమన్నాయి? సో హైదరాబాద్ లో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఉంది. అదే బెంగళూరులో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఉంది. ఇలా మనం కౌంట్ చేయొచ్చు. అదే శాలరీస్ ఉందనుకోండి, ఒక హైదరాబాద్ లో మేల్ శాలరీ ఎంత, ఫీమేల్ శాలరీ ఎంత, ఇలా రకరకాలుగా, అంటే బేస్డ్ ఆన్ ది డేటాను బట్టి మీకు ఏ కాలం కావాలంటే ఆ కాలం అనేది పివోట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలాగే వేరే విధంగా కూడా చేయొచ్చు. సో టెక్స్ట్ డేటా df dot group by సో emp location dot evo. ఇక్కడ ఏంటి, emp జనరల్ కదా, జనరల్. సో దీంట్లో కూడా మనకు కావాలనుకుంటే, సో మెయిల్ మాత్రమే కౌంట్, అంటే నాకు మెయిల్ ఫీమేల్ వస్తుంది కదా, అలా వద్దు, ఓన్లీ మెయిల్ మాత్రమే కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, టెస్ట్ డేటా షో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడేంటి, సో నేను ఎక్కడ కూడా స్పెసిఫై చేయాలి ఎంప్లాయ్ జెండర్ కాలంలో ఇది మాత్రమే రావాలని ఎక్కడ కూడా ఆ జెండర్ కాలంలో ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని కూడా కాలమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఎంప్లాయ్ జెండర్ కాలంలో ఓన్లీ మెయిల్ మాత్రమే రావాలి, వేరే వద్దు. చూడొచ్చు, ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్ లో మెయిల్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇలా అంటే మీకు కావాలనుకుంటే రెండు కూడా స్పెసిఫై చేయొచ్చు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ ఉంది కదా, కావాలంటే ఫీమేల్ కూడా తీసుకున్నాం, ఫీమేల్ అంటే మీకు పాసిబిలిటీ ఉంది అనేది చెప్పడం కోసం అన్నమాట. చూడండి, మేల్ ఫీమేల్ వచ్చిందన్నమాట. ఇలా రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. పివోటింగ్ అంటే నథింగ్ బట్ ఏదైతే రోస్ ఉంటాయో ఆ రోస్ ని కాలమ్స్ కింద కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్ కాకుండా వేరే కాలం కావాలంటే ఈఎంపీ జెండర్ తీసుకున్నాను గ్రూపింగ్, అదే పివోట్ లో ఈఎంపీ లొకేషన్ వేరే మార్క్. అంటే సో ఇక్కడ ఫీమేల్ అయిన వాళ్ళు బెంగళూరు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, మేల్స్ బెంగళూరు ఎంత, హైదరాబాద్ ఎంత. ఇలా ఇందాక జెండర్ కాలంలో ఉన్న వాల్యూస్ రోస్ కింద కన్వర్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసరికి ఎంప్లాయీ లొకేషన్ లో ఉన్న కాలమ్స్ లో కాలం రోస్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇదేంటంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ కాలాన్ని పివోటింగ్ చేయాలనుకున్నారో ఆ కాలం అని మనం అయితే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కొన్ని కేసెస్ లో
చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం పివోటింగ్ అనేది డైనమిక్ గా కూడా చేయొచ్చు. బట్ అదేంటంటే నేను తర్వాత చెప్తాను. అన్ పివోటింగ్ కూడా డైనమిక్ గా కూడా చేయొచ్చు. అసలు ఎందుకు చేయాలని ఒక డౌట్ కూడా రావచ్చు. బట్ అది కూడా మీకు క్లారిఫై చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. బట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మన డౌట్స్ ఓకే. సో దీని తర్వాత మనం రో క్లాస్ అనేది అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సో ఇందాక దాకా మనం రో అన్నది కదా. సో ఏంటంటే చూద్దాం. పై స్టార్ రో క్లాస్ అనమాట. బేసిక్ ఇదేంటంటే సో రో క్లాస్ ఏ రో ఇన్ ఏ క్లాస్ అంటే మనకి డేటా ఫ్రేమ్ లో రో ఉంటుంది కదా, ఆ రో క్లాస్. ఓకే, సో ఇది ఎలా క్రియేట్ చేయాలి మనం అయితే చూద్దాం. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, డేటా సెట్ రో క్లాస్. సో మీరు ఇక్కడ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. వెంకట్, సో హైదరాబాద్, మీ ఇష్టం ఏది కావాలంటే. ఇప్పుడు ఈ రోలో ఉన్న వాల్యూస్ ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి రో డాట్ కి, లేకపోతే రో కీ వాల్యూ. ఓకే, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అన్నమాట. లైక్ చూడండి ఇక్కడ, లైక్ యాట్రిబ్యూట్స్, లైక్ డిక్షనరీ. ఓకే, ఈ రెండు వేస్ లో మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ డేటా సెట్ లో నేను 0, ఓకే, అలా 1 కూడా తీసుకున్నాను కావాలంటే ప్రింట్ డేటా సెట్ 1 తీసుకుంటాను. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో 0 అంటే 100 వస్తుంది, 1 అంటే సో వెంకట్ వస్తుంది. అంటే విత్ ఇన్ సింగిల్ రోలో మీకు వాల్యూస్ ని యాక్సెస్ చేయాలనుకుంటే, లైక్ డిక్షనరీ వేలో చేయొచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ చేసి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. సో డేటా సెట్ డాట్ 0 పొజిషన్ ఉన్న వాల్యూస్, అలానే డేటా సెట్ డాట్ 1 డాట్ పొజిషన్ ఏంటంటే చూడండి. అలాగే మీరు మల్టిపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఒక రో కదా, కావాలంటే ఇంకొక రో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో డేటా సెట్ డేటా సెట్ 1 రో 101. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏంటి ఎక్కడ కూడా కాలం నేమ్స్ స్పెసిఫిక్. ఓకే, సో మీరు కావాలనుకుంటే కాలం నేమ్స్ కూడా తీసుకోవచ్చు. ఈఎంపి ఐడి, ఈఎంపి, అలానే ఈఎంపి లొకేషన్, ఈఎంపి లొకేషన్. సో మీకు ఎలా కావాలంటారు అలానే ఇక్కడ కూడా సేమ్ కాపీ పేస్ట్. ఇందాక ఇది మనం కాలం నేమ్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అనమాట, జస్ట్ రో మాత్రమే క్రియేట్ చేసా. ఇలాంటి కేసెస్ లో మనం ఎలా రీడ్ చేయాలి. సో ప్రింట్ డేటా సెట్. సో డేటా సెట్ ఏలా, డేటా సెట్ డాట్ ఈఎంఐడి ప్రింట్ డేటా సెట్ 1 డాట్ ఈఎంపి లొకేషన్. అవుట్పుట్ వస్తుంది. సో 100 గుంటూరు. ఓకే, వచ్చింది కదా. సో మనం ఇందాక ఒక రో క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా కాలం నేమ్స్ అనేది స్పెసిఫై చేయడం, డైరెక్ట్ గా వాల్యూస్ స్పెసిఫై చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే సో కాలం నేమ్ స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి, సో ఆ డేటా సెట్ డాట్ మనకి ఆ పర్టికులర్ కాలం ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో అలానే మనం ఈ రెండు డేటా సెట్స్ తో ఒక డేటా ఫ్రేమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫైనల్ డేటా ఇస్ ఈక్వల్, ఓకే, ఒక అరే తీసుకుంటాము. సో ఈ అరేలో డేటా సెట్ 1 తీసుకుంటాము. సో 10th ఫైనల్ ఇస్ ఈక్వల్ టు స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్. సో ఫైనల్ డేటా
So okay, fine, dot show. Okay, let's see that. చూసారా మనకి అవుట్పుట్ ఏమొచ్చిందో ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ లొకేషన్ 100 వెంకట్ హైదరాబాద్ 1040 గుంటూరు. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే మనకు డేటా సెట్లు క్రియేట్ చేసామో ఆ డేటా సెట్ ని ఒక అరేలో డిఫైన్ చేసి ఈ అరేని ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ ని నేను క్రియేట్ డేటా ఫ్రేమ్ అనే ఫంక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. అంటే ఇదంతా ఏంటంటే ఓవర్ పోటీ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, సో రో అనేది జస్ట్ ఇట్స్ క్లాస్ ఒక సింగిల్ రో అనమాట. చూడొచ్చు మనం. సో ఇందాక ఏది కాలం నేను స్పెసిఫై చేసినప్పుడు రో డాట్ పర్టికులర్ కీ కాదు, ఏది అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్ ఉన్నప్పుడు. అదే డిక్షనరీ వాల్యూస్ అనుకోండి ఆ రోలో ఏ కీ కావాలి. ఓకే, సో ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట. సో మనకున్న డేటాని బట్టి మనం అయితే స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో అలానే ఒక్క నిమిషం. సో ఇంకో ఎగ్జాంపుల్స్ రో క్లాస్ డేటా ఫ్రేమ్ అనేది అంటే నాకు గుర్తులేదంటే చూడొచ్చు. ఇక్కడ కూడా మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఒక లిస్ట్ క్రియేట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇందాక మనకి ఇలా ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే టెంప్ డేటా. సో మనం ఇలా చేసాం కదా, అంటే ఫైనల్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు డేటా సెట్లు తీసుకొని ఆ వచ్చిన వాటిని ఒక అరే క్రియేట్ చేసి దాని ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సో టెస్ట్ వాల్యూ డేటా ఈజ్ ఈక్వల్ టు ఒక అరే క్రియేట్ చేద్దాం. ఈ అరేలో ఇది ఒకటి ఎంత, ఈ రో ఫస్ట్ రో అలానే ఇంకోటి సెకండ్ రో. ఓకే, సో ఇప్పుడు సో main data is equal to spark dot create data frame. So test value data. So main data dot ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి సేమ్ అంటే మనం ఇలా రాసి ఇలా డిఫైన్ చేసినాం. అలా కాకుండా డైరెక్ట్ గా మనం ఒక అరే క్రియేట్ చేసి ఆ అరేలో మీకు కావాల్సిన రోస్ డిఫైన్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ ను ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఈ వేరియబుల్ ని వేరే డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో దీనికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఎక్కడ కూడా సో డిఫరెన్స్ అంటే ఏం లేదనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక రో క్లాస్ తీసుకొని ఆ రో క్లాస్ లో ఒక రో డిఫైన్ చేసి బట్ ఆ రోకి ఎటువంటి స్కీమా నథింగ్ బట్ కాలం నేను స్పెసిఫై చేయలేదు. దాని తర్వాత కాలం నేను స్పెసిఫై చేసి ఆ రోస్ ని క్రియేట్ డేటా ఫ్రేమ్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసిన. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే, మనం చూడండి అంటే సింప్లిఫైడ్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి ఇది మొత్తం తీసుకొచ్చి ఏదైతే కోడ్ ఉందో ఇలా కూడా రాయొచ్చు. పేస్ట్ ఫైల్ తీసేద్దాం, మీకు డౌట్ ఉండొచ్చు. సో రన్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ వచ్చిందా? సో మీరు ఇలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డూ దట్ సేమ్ థింగ్. ఓకే, మనకి వచ్చే అవుట్పుట్ సేమ్ కానీ రాసే విధానం అనేది రకరకాలుగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకే సో స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలా రాయాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైన మీద రో క్లాస్ ఏంటి అనేది, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఓకే, సో దాని తర్వాత null data filter. ఓకే, సో బేసికల్ గా ఇదేంటిదంటే మనకు ఒక డేటా ఫ్రేమ్ లో నల్ వాల్యూస్ ఉంటాయి.
జనరల్. ఓకే, సో చూడొచ్చు మీకు ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ అనే కాలంలో సో నల్ వాల్యూ ఉంది, బ్లాంక్. ఓకే, మనకి ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. ఏమిటి? ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, ట్యాక్స్ అమౌంట్, సిటీ, డిస్కౌంట్, సిటీ కోడ్, ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కాలమ్స్ లో ట్యాక్స్ అమౌంట్ అనే కాలంలో ఒక నల్ వాల్యూ ఉంది, ఒక బ్లాంక్ వాల్యూ. సో వీటిని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది మనమైతే ఇప్పుడు సో ఈ వీడియోలో సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. డిలీట్ చూద్దాం. డిఎఫ్ డాట్ ఫిల్టర్ మనం ఫిల్టర్ చేద్దాం, ఎందుకంటే సో ఆ నల్ వాల్యూస్ రిమూవ్ చేయాలి కదా. సో ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాట్, ఓకే, డాట్ షో. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ట్యాక్స్ అమౌంట్ అనేది నల్ ఉండకూడదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ట్యాక్స్ అమౌంట్ అనే కాలంలో నల్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఫిల్టర్ చేయడం కోసం నేను రాసిన డిఎఫ్ నథింగ్ బట్ ఏదైతే డేటా ఫ్రేమ్ వస్తుందో డేటా ఫ్రేమ్ ఫిల్టర్ చేస్తున్నాం. కండిషన్ ఏంటి? ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాట్. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందని. సో బేసికల్గా మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. 101, 102, 3, 4. బట్ ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఓన్లీ 3 రికార్డ్స్. అంటే సో నల్ రికార్డ్ ఏదైతే ఉందో 102 అనే రికార్డు, ఆ రికార్డును అయితే మనం ఫిల్టర్ చేసాము. చూడొచ్చు ఇక్కడ మనకి అవుట్పుట్లో ఎక్కడా లేదన్నమాట. సో ఇది ఒక వే. అలానే ఇప్పుడు బ్లాంక్స్ ని రిమూవ్ చేయాలనుకుంటే సో ఫిల్టర్, సో ట్యాక్స్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ empty. Okay, so empty dot show. Try to run this. ఇప్పుడు చూసా, సో నాట్ ఈక్వల్ టు ఎంటీ ఉంది. ఓకే, సో ఇలా మీరు సో కావాలనుకుంటే సో నల్ వాల్యూస్ ని రిమూవ్ చేసుకోవచ్చు, బ్లాంక్ వాల్యూస్ ని కూడా రిమూవ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, అలానే రెండు అంటే సపరేట్ రాయకుండా రెండు కూడా సింగిల్ లైన్ లో కూడా రాయొచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ డిఎఫ్ డాట్ ఫిల్టర్, సో ట్యాక్స్ అమౌంట్ is not now, it's not now, and okay, so tax amount not equal, that's it. Okay, try to run this. మీరు ఎలా రాసుకోవచ్చు, సింగిల్ కండిషన్ ఎలా రాసుకోవచ్చు, లేకపోతే రెండు కూడా అండు అంటే సో నథింగ్ బట్ మనం ఏదైతే రెండు కండిషన్స్ స్పెసిఫై చేసినా ఆ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మీరు కావాలనుకుంటే ఆరు కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాట్ నల్ ఆర్ ట్యాక్స్ అమౌంట్ నాట్ ఈక్వల్ టు ఏదో ఒకటి అనమాట. ఓకే, అందువల్ల ఇది వచ్చేసింది. ఒకవేళ అలా కాకుండా సో మీరు నాట్ చూడండి, లెట్స్ సీ. ఓకే, సో ఇదేంటి? ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నల్ ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఈజ్ ఎంటీ. దీనికి ఆపోజిట్ గా సో ఈ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. బేసికల్గా ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నల్ ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఈజ్ ఎంటీ అంటే ఏదైతే ట్యాక్స్ అమౌంట్ అనే కాలంలో నల్ రికార్డ్స్ ఎంటీ రికార్డ్స్ ఉంటే అవన్నీ రిటర్న్ చేస్తుంది. కానీ మనకు ఆపోజిట్ రావాలనుకుంటే ఈ స్లాష్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేద్దాం కావాలనుకుంటే. సో ఇదేంటి ఆపోజిట్ కదా, అలా కాకుండా ఓన్లీ నల్ రికార్డ్స్ ఓన్లీ ఎంటీ రికార్డ్స్ కావాలనుకుంటే సో ఇలా కూడా రాయొచ్చు. ఫిల్టర్, సో tax amount is not, okay, so dot show. ఇది రన్ చేద్దాం.
చూడండి ఓన్లీ నల్ రికార్డ్ వచ్చింది. అలా కాకుండా సో ట్యాక్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఎంటీ, అంటే ఏదర్ నల్ కానీ ఎంటీ ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రెండు రికార్డ్స్. బట్ ఇక్కడ ఏంటి మనకి ఆ వచ్చిన దానికి సో ఈ ఆపోజిట్, ఓకే దీన్ని టైల్ కూడా కాదు, సో నాట్ ఈక్వల్ అనుకోండి అలాంటిదే. ఓకే సో మీరు ఎలా అయినా స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. అంటే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయితే స్పెసిఫై చేయాలనుకున్నారో అలా స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే అలానే సో దీన్ని వేరే విధంగా కూడా తీసుకురావచ్చు అనమాట. డిఎఫ్ డాట్ ఫిల్టర్, సో కాల్ ఫంక్షన్, సో ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం PySpark SQL డాట్ ఫంక్షన్స్ డాట్ ఇంపోర్ట్ కాల్. ఓకే ఎందుకంటే కొన్నిసార్లు ఇలా కూడా రాస్తాం అన్నమాట. ఫిల్టర్ కాల్, కాలం నేమ్ ఏంటిది ట్యాక్స్ అమౌంట్ కదా, ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాట్ నల్. ఓకే సో డైరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ గైస్, కాల్ ఫంక్షన్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం అనమాట. ఈజ్ నాట్ నల్ అనమాట, ఇది కూడా ఒక ఫంక్షన్. ట్రూ ఇఫ్ ద కరెంట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ నల్, అంటే ఈజ్ నాట్ నల్ ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ కానీ కాలం కానీ స్పెసిఫై చేస్తారో ఆ కాలం అనేది నాట్ నల్ లేకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది, నల్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే లెట్స్ ట్రై టు రన్ దిస్. మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఈజ్ నాట్ నల్, ఓకే నల్ అనేది ఉండదు అనమాట. అంటే మీరు కావాలనుకుంటే సో బ్లాంక్ అనేది చెప్పాను కదా, సో మీరు అలానే తీసుకోవచ్చు. అంటే బ్లాంక్ కావాలనుకోండి అండ్ కాల్ ఫంక్షన్. సో మనకి కాల్ ఫంక్షన్ చాలా కేసెస్ లో ఉపయోగపడుతుంది. ఓకే లెట్స్ సీ. ఇంకోటి రాకుండా ఇదేమో ఓకే ఇది let me run this one. I'll finish it, guys. Thanks. చూద్దాం. అంటే కాల్ ఫంక్షన్ ద్వారా చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో. So call function thanks amount not equal. Okay. So now ఇది ఒక్క నిమిషం. సో నేను ఇదే స్పెసిఫిక్ చేశాను. filter call is not null. ఓకే క్లోజ్ చేయడం మర్చిపోయింది. కాల్ ఫంక్షన్
చిన్న చిన్న మిస్టేక్స్ పోతుంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో తప్పు. కాపీ చేద్దాం. అండ్ ఆన్లైన్లో ఎక్కడికి నేను ఎర్రర్ ఐ మీన్ అవుట్పుట్ తెప్పించడం కోసం ట్రై చేస్తున్నా కాబట్టి ఒక్కోసారి ఆడవాడిగా తప్పులు పోతుంది. బట్ కూల్గా చేస్తే అన్నీ వస్తాయి, డోంట్ వరీ. ఓకే, సో మీరు ఏదైనా రాయడానికి అవకాశం ఏముందమ్మా అంటే మల్టిపుల్ వేస్ అని చెప్తున్నాను. ఓకే, సో అలానే యాంబర్సన్ కాకుండా పైప్ సింబల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ కాల్ ఫంక్షన్స్ కాకుండా మీరు డైరెక్ట్గా సో రైట్ చేసిన ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాన్ ట్యాక్స్ అమౌంట్ ఈజ్ ఎలా పాసిబిలిటీ అనమాట. అంటే నాకే మనం ట్యాక్స్ అమౌంట్ ఈజ్ నాన్ సో ట్యాక్స్ అమౌంట్ is for family. ఓకే, సో మీరు ఎలా అయినా డిఫైన్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి. ఓకే, సో నాట్ ఈక్వల్ టు ఎంటీ ఇవన్నీ కూడా రకరకాల వేస్లో మనం అయితే చెప్పడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకి రియల్ టైంలో గుర్తుంచుకోండి, రియల్ టైంలో నల్ వాల్యూస్ అయితే డ్యామ్ షూర్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఒక టేబుల్లో ఒక డేటా ఫ్రేమ్లో చాలా కాలమ్స్ ఉన్నప్పుడు ఆ చాలా కాలమ్స్లో నల్ వాల్యూస్ కానీ ఇన్వాలిడ్ కాలమ్ వాల్యూస్ కానీ వాటన్నిటిని ఫిల్టర్ చేయడానికి మనకి ఫిల్టర్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ ఫంక్షన్. ఓకే, నేను ఆల్రెడీ ఇంత ముందు సో చెప్పాను కదా, ఎక్స్ప్లోర్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది. ఓకే, అది చూద్దాం. సో డేటా తీసుకుంటాను. సో నేను ఆల్రెడీ ఒక బేసిక్ ఓవర్ వేయడం మీకు చెప్పాను కదా. సో ఎక్స్ప్లోర్ ఫంక్షన్ ఎందుకంటే ఓకే, మీకు ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్, ఇలా మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇది ఐడి కాలం, ఇది వచ్చేసరికి నేమ్, అండ్ ఇది వచ్చేసరికి ఎంప్లాయ్ లొకేషన్. సో ఇక్కడ ఇది ఎలిమెంట్, సో ఇది అరే కదా. చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్ అరే, ఇది వచ్చేసరికి ఎలిమెంట్ అంటే ఆ కాలం నేమ్ ఎలిమెంట్ అనమాట. ఈ ఎలిమెంట్ ఏమున్నాయి, ఇది ఒకటి ఇది ఒకటి రెండు, ఇది ఫస్ట్ రికార్డింగ్. ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్, ఆ ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్కి ఏదైతే అరే కానీ మ్యాప్ అని ఇస్తారో ఈచ్ ఎలిమెంట్ కి ఒక రో అనేది రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు డేటా డేటా details all function explode అది ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలి from PySpark SQL functions import okay our export. So ఇక్కడ export ఓకే, ఏ కాలం తీసుకున్నాను, ELT లొకేషన్. ఓకే, temp data డాట్ రన్ చేయాలి. సో మీరు అవుట్పుట్ చూస్తే ఇక్కడ ట్రంకెట్ పాస్ తీసుకుంటాను. పాస్ మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనకి వెంకట్ అనే రికార్డు 2 టైమ్స్ వచ్చాయి, అలాగే రమేష్ అనే రికార్డు 2 టైమ్స్ వచ్చింది. ఎందుకు 2 టైమ్స్ అంటే మీరు మౌస్ ఓవర్ చేస్తే ఎక్స్ప్లోడ్ అనే ఫంక్షన్ ఏమొస్తుంది చూడండి. సో ఎక్స్ప్లోడ్ అనే కాలం నేమ్ కానీ సో మ్యాప్ కానీ తీసుకుంటే మనం చూడొచ్చు కదా. సో కాలం నేమ్ returns a new row for each element in the given array. అంటే మీరు ఏదైతే ఈ ఎక్స్ప్లోర్ ఫంక్షన్ కి
ఇన్పుట్ గా ఏదో అరే కానీ మ్యాప్ కానీ ఇస్తారు. ఆ మ్యాప్ లో ఈచ్ ఎలిమెంట్ ఒక అంటే ఈ రో లో ఇక్కడ ఈ అరేలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేంటి? హైదరాబాద్, బెంగళూరు. అందువల్ల 2 రికార్డ్స్, ఇది ఒక రికార్డ్, ఇది ఒక రికార్డ్. అలాగే ఇక్కడ చెన్నై, ఢిల్లీ ఉంది కదా, చెన్నై ఒక రికార్డు, ఢిల్లీ ఒక రికార్డు అనమాట. అందువల్ల ఈ విధంగా మనకి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సో మ్యాప్ లో అదే నేను కావాలనుకుంటే ఇంకొక వాల్యూ చేంజ్ చేస్తాను చూడండి. సో పూణే, సో ఢిల్లీ, ఇది రన్ చేద్దాం. అంటే మీకు డిఫరెన్స్ అనేది చూపించడం కోసం నిజంగా వస్తున్నాయా లేదా అనేది ఒక ఐడియా అయితే ఉండాలి కదా. సో ఇప్పుడు 4 2 6 రికార్డ్స్ వస్తాయి అనమాట. వెంకటకి 4 వస్తాయి. చూడండి ఎన్ని వచ్చినాయి? వెంకటకి 4 వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ సో ఈ అరే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ. అందువల్ల 4 రికార్డ్స్ వచ్చినాయి. ఈ అరేలో 2 రికార్డ్స్ వచ్చినాయి కాబట్టి 2 రికార్డ్స్ అన్నమాట. ఇలా మనకి ఎక్స్క్లూడ్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు కాంప్లెక్స్ ట్రేసింగ్ ఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాను అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మనకి సో నేను డేటా మాత్రమే తీసుకున్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ అన్ని కూడా లాంగ్, స్ట్రింగ్, స్ట్రింగ్. కానీ ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, బెంగళూరు, గుంటూరు, గుంటూరు, ముంబై, విఎంపి, ఇలా మనకి డేటా ఉంది. కానీ ఈ ఎంప్లాయ్ లొకేషన్ అనే కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? కామా సపరేట్ ఎలా ఉన్నాయి? కామా సపరేట్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ లో మనం డేటాని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కాలంలో ఉన్న డేటాని నేను స్ప్లిట్ చేయాలనుకున్నాను. దేని బేస్ చేసుకుని? సపరేటర్. ఇక్కడ సపరేటర్ పైప్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. బట్ ఫర్ టైం ఇక్కడ ఏముంది? కామా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తానంటే సో టెస్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ విత్ కాలం. సో లొకేషన్ డీటెయిల్స్ డేటా, సో కామా, సో స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. స్ప్లిట్ కాల్. ఓకే, సో ఈ కాల్ సారీ ఈ కాల్ అనే ఫంక్షన్ కి మన ఇన్పుట్ అనేది కాలం ఇవ్వాలి. అప్లై లొకేషన్ కామా సపరేటర్ దేని బేస్ చేసుకొని? కామా బేస్ చేసుకొని టెస్ట్ డేటా డాట్ షో రన్ చేద్దాం. సో విత్ కాలం కాల్ ఫంక్షన్ ఇదే ఒక్కోసారి కాపీ చేస్తే ప్రాబ్లం. డేటా ఫ్రేమ్ 2 కదా, మనం డిఎఫ్ తీసుకున్నాం. సో బ్లాంకెట్ ఫార్మ్స్ సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది స్ట్రింగ్ కాలం. సో మీరు చూడండి, ఇది మనకి స్ట్రింగ్ కాలం. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసాను? స్ప్లిట్ అండ్ ఫంక్షన్ యూజ్ చేసుకునే అరే కాలం కింద కన్వర్ట్ చేసాను. కావాలనుకుంటే సో ప్రింట్ స్కీమా చూడండి. సో ప్రింట్ స్కీమా, ప్రింట్ స్కీమా. సో ఎన్ని ఇంపార్టెంట్ అనమాట, అంటే బేసిక్ అండర్స్టాండింగ్ హౌ ఇట్స్. చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్ అనేది స్ట్రింగ్ ఉంటే ఈ లొకేషన్ డీటెయిల్స్ ఏదైతే నేను కాలం కొత్తగా క్రియేట్ చేసిన ఆ కాలం అనేది ఎలా వచ్చింది? అరే డేటా టైప్. ఓకే, ఇప్పుడు అరే డేటా టైప్ యూజ్ చేసుకుని మళ్ళీ మీరు స్ప్లిట్ ఫంక్షన్ ఎక్స్ప్లోర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ మనం ఏంటి చూడండి ఇక్కడ స్ప్లిట్. సో ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. సో కాలమ్ ని మనం ఇన్పుట్ గా తీసుకుంటుంది. స్ప్లిట్ స్ట్రింగ్ అరౌండ్ మ్యాచెస్ ఆఫ్ ది గివెన్ ప్యాటర్న్. అంటే ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ సపరేటర్ అన్నమాట. మీరు ఏదైతే సపరేటర్ ఇస్తారో దాన్ని బట్టి మనకి ఇది స్ప్లిట్ చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆ వచ్చిన అవుట్పుట్ అనేది అరే అన్నమాట. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ ప్యాటర్న్ లిమిట్. సో వాట్ ఎగ్జాక్ట్ అనేది మనకి అరే రిటర్న్ చేస్తుంది అనమాట. దీన్ని మీరు కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్ప్లోడ్ అండ్ ఫంక్షన్ ఇచ్చేసుకుని మీకు కావాల్సిన విధంగా సో డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా. ఎక్స్ప్లోడ్ స్ప్లిట్ ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ ఈజీ అండి. ఇక్కడ పెద్ద కష్టమైతే ఉండదు. అలానే మనకి ఇంకోటి ఉందన్నమాట. సో ఇదైతే కాపీ చేస్తున్నాను. సో అలా టైప్ చేయడం మాకు. సో ఇది కూడా అరే కంటెంట్స్. ఓకే, ఐ థింక్ ఇది అరే కంటెంట్స్ గురించి మన ముందు కూడా చెప్పాను అనమాట. అంటే అరే ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే ట్రూ, ఉంటే ఫాల్స్ అనమాట. ఓకే, సో ఇంత ముందు కూడా చెప్పాను కదా. సో అది ఓకే. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎక్స్పర్ట్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్ కావచ్చు, అదే నల్ వాల్యూస్ ఎలా ఫిల్టర్ చేయాలి, అలానే కలెక్షన్ ఫంక్షన్స్, ఆప్షన్స్, హెడ్, టైల్ అండ్ పివోటింగ్ అండ్ రో క్లాస్, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే సో నాకైతే ఇప్పుడైనా చెప్పచ్చు. అంటే నేను మిమ్మల్ని మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.